నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది. అలాగే ఒక పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇళ్లల్లో పనిచేసే కార్మికుల గురించి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తన యొక్క తాజా గణాంకాలను విడుదల చేసింది. అలాగే కువైట్ లోని గృహ కార్మికుల వ్యవహారాల నిపుణుడు బస్సం ఆల్ షమ్మరీ గారు కూడా మాట్లాడుతూ కువైట్ లో రంజాన్ నెలలో భారతీయ గృహ కార్మికులు కీలకంగా మారనున్నారని చెప్పేసి, ఎందుకంటే గృహ కార్మికులలో దాదాపు 50% మంది భారతదేశానికి సంబంధించిన గృహ కార్మికులే కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి ఆయన వెల్లడించారు. వివరాలకి వెళితే 2024 డిసెంబర్ చివరి నాటికి కువైట్ లో 7,80,930 మంది గృహ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అందులో భారతీయులు అత్యధికంగా 3,28,487 మంది కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు. భారతీయుల తర్వాత ఫిలిపిన్ జాతీయులు 1,50,136 మంది కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు. ఫిలిపిన్ల తర్వాత శ్రీలంక వారు 1,33,517 మంది, వారి తర్వాత బంగ్లాదేశీయులు 87,255 మంది, బంగ్లాదేశ్ తర్వాత నేపాల్ దేశానికి చెందిన వారు 47,008 మంది కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు. అలాగే బెనిన్ నుంచి 9,195 మంది, ఇథోపియా నుంచి 8,593 మంది, మాలి నుంచి 3,180 మంది, ఇండోనేషియా నుంచి 1,787 మంది కువైట్ లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్నారని చెప్పి తాజా గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుతం రంజాన్ మాసం వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ లో కువైటీ ప్రజలు పవిత్ర రంజాన్ మాసాన్ని ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలంటే భారతీయ గృహ కార్మికులు కీలక పాత్ర పోషించనున్నారని చెప్పేసి, దివానియాలలో చూసుకున్న, డ్రైవర్లుగా చూసుకున్న, ఇంట్లో పనిచేస్తూ ఉన్న మహిళా కార్మికులు, గృహ సహాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి పనిచేస్తేనే కువైట్ లో పవిత్ర రంజాన్ మాసం కువైట్ లో ఉన్న ప్రజలు ఆనందంగా సంతోషంగా జరుపుకోగలరని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.